తర్వాత ఈ సిలువ వేయడానికి ముందట కొరడాలతో కొడతారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి విధానమే. కొరడాలతో కొడతారు. యేసు ప్రభు కూడా అలాగే కొట్టారు. తర్వాత వారి సిలువను వారే మోసుకురావాలి. ఎవరికి సంబంధం లేదు. వారి సిలువని వారే మోసుకురావాలి. అలాగే యేసు ప్రభు కూడా తన సిలువను తానే మోసుకొచ్చాడు. నిజానికి మనం ఈ మాట చెప్పకూడదు. మన సిలువను ఆయన మోస్తాడు. నా పాప భారాన్ని ఆయన మోస్తాడు. నీ బాగా అర్థం కావాలంటే చూడండి, ఒక అమాయకుడైనటువంటి లేక ఏమీ తెలియనటువంటి ఒక బిడ్డ ఏదైనా చేయకూడదు తప్పు చేశాడు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఎవరు కొడుకు వీడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే ఆ తండ్రి వచ్చి అంటాడు, అయ్యా నా కుమారుడికి ఏమీ తెలియదయ్యా, ఏదైనా శిక్ష వేస్తే నాకు ఏంటి, నన్ను కొట్టండి అంటాడు కదా. కుమారుడు చేసినటువంటి తప్పిదానికి ఎవరికి శిక్ష? తండ్రికి శిక్ష. అలాగే మనము చేసినటువంటి తప్పిదాలకు యేసు ప్రభు శిక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేనినందు అతిశయించాలంటే మనం సిలువయందు అతిశయించాలి. ఎందుకంటే సిలువ ద్వారా మనకి పాప ప్రక్షాళన జరిగింది. ఆ సిలువ లేకపోతే మనకు విలువ లేదు అని దేవుడు చెప్పాడు. కనుక జాగ్రత్తగా గమనించండి, ఈ సిలువ శిక్ష ఎంత ఘోరాతి ఘోరమైందో మనము గమనించాం. అందుకని ఇందాక చదివారికి కీర్తన గ్రంథంలో నా ఘోరమైన పాపముల విషయంలో ఆయన ఘోరమైన సిలువ శిక్షను పొందాడు.